అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 17, 18, 19, 20 వచనాలు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనా కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలును నేను నా స్వహస్తముతో ఈ మాట రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము. చదవబడిన వాక్య భాగమును ప్రభువు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, ఈ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత కనుక ప్రభువా, కీర్తన ద్వారా మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు. మా దేవా, మా ప్రభువా, మేము మీ బిడ్డలము నాయన మీ వాక్యాన్ని వినగోరుతున్నాం. మీరు మాతో మాట్లాడతారని ఈ రాత్రి వేళ మీ సన్నిధికి మేము చేరువచ్చాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించండి. మా దేవా, మా ప్రభువా, మా హృదయములను సిద్ధపరచుకుని మేము ఆలకించి ఆత్మీయమైన మేలు పొందినట్లుగా మాతో మాట్లాడమని, మహిమ పొందుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా, ఈ ఫిలెమోను పత్రికలో మనము ప్రారంభం చేసినప్పుడు 4 భాగాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నామని విని ఉన్నాం. మొదటి 3 వచనాల్లో పౌలు యొక్క పరిచయాన్ని, 4 నుండి దాదాపు 7 వచనాల వరకు ఉన్న ఒక భాగంలో పౌలు యొక్క ప్రశంసను, ఫిలెమోనును పొగుడుతూ చెప్పాడు. ఆ పరిచయంలో ఫిలెమోను యొక్క కుటుంబం ఎంత గొప్పదో వివరించాడు. ఫిలెమోను కానీ, ఆయన కుమారుడైన అర్కిప్పు కానీ, ఆయన భార్య అయిన అప్పియను గురించి కానీ చాలా ఘనమైన పరిచయం చేశాడు. ఆ మాటలు మనం విన్నాం. ఫిలెమోను గురించిన ప్రశంసలో ఆయన ప్రేమ గొప్పదని, విశ్వాసము గొప్పదని, అనుభవపూర్వకంగా ఇలాగూ క్షమించి కొంతమందిని చేర్చుకోవడం ద్వారా అనేకులకు ఆదరణ కలుగుతుందని 7 వచనాల్లో చెప్పాడు. 8 నుండి దాదాపు మనకు 22 వరకు ఒకే భాగం ఉన్నది. అది ఫిలెమోను చేసినటువంటి ప్రబోధగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. 8 నుండి మనము చదువుకున్నట్లయితే మనము దాదాపుగా 3 మాటలుగా మనము అనుకోవడం జరిగింది. అంటే మనకు అర్థమవడానికి, నీ కొరకు అతనిని క్షమించుము అనే మాటలో 8-15 వరకు ఉన్న భాగంలో ఒనేసిము పైన దయ చూపించుము అనే మాటను, ఆ తర్వాత నీకు అతడు ప్రయోజనకరమవుతాడు కాబట్టి నీ కొరకు అతని క్షమించుము, అతడు నీ దగ్గర ప్రభు పరిచర్య చేసి ప్రభువును గణపరుస్తాడు, నిత్యము నీతో ఉంటాడు కాబట్టి నీ కొరకు అతని క్షమించుము అనే మాటను మనము అర్థం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 2వ మాటలో అతని కొరకు అతనిని క్షమించుమని 16వ వచనంలో మనం చూస్తాం. ఒకప్పుడు శరీర విషయంలో మరి నీకు దూరంగా బ్రతికాడు, ఇప్పుడు నీతో పాటుగా ఉండేటట్టుగా, నీకు సహాయకుడుగా ఉండినట్లుగా నీవు అతని కొరకు అతని క్షమించము. ఒకప్పుడు చేసినటువంటి పొరపాటును ఇప్పుడు సరిచేసుకొని ఈ మిగిలిన కాలంలో నీ కొరకు నీతో పాటుగా కలిసి దేవుని పరిచర్య చేయట్లుగా అతని కొరకు కూడా క్షమించము. తన రుణాన్ని నీకు తీర్చినట్లుగా, ఆ ప్రేమను నీ పట్ల చూపునట్లుగా అతని కొరకు అతని క్షమించము అని ప్రభు మనలను క్షమించాడు. మనం కూడా ఇతరులను క్షమించాలని 16వ వచనంలో అతని కొరకు అతని క్షమించము అని గుర్తు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈవేళ మనం చదువుకున్నది 17 నుండి 20 వరకు ఉన్న భాగములో నా కొరకు అతని క్షమించుము అని పౌలు భక్తుడు చెప్పాడు. ఆ మాటలో 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏమని అంటే, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా
ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతను చేర్చుకును. నా కొరకు అతన్ని క్షమించమని ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ఎలా చేర్చుకున్నావో, నా పట్ల ఎటువంటి భక్తి భావం లేకపోతే ఎటువంటి గౌరవం, ఎటువంటి ప్రేమ నా పట్ల ఉన్నదో, నన్ను ఎలా చేర్చుకున్నావో అలాగే అతనిని కూడా చేర్చుకోమన్నా. అంటే అర్థమేమిటి? నీవు నేను సమానమని నీవు ఎంచావు. నీవు నేను సమానమని ఎంచావు. నన్ను ఎలాగూ ప్రేమతో చేర్చుకున్నావో, ఆతిథ్యం చేశావో, పెద్దవాడినని గౌరవించావో, దైవజనుడిని ఉంచుకున్నావు, అలాగే ఒనేసీమును కూడా చేర్చుకున్నావు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు కృపను మనము ఎరుగుదుము. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడయ్యుండియు, ఆయన ధనవంతుడయ్యుండియు 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుచున్నాం ఇలాగున. ఏమని అంటే, 2 కొరింథీ పత్రిక 8, ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసు ప్రభువు శ్రీమంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడే మనను ప్రేమిస్తే, ఆయనే మన కొరకు పరలోకము నుండి దిగి వస్తే మన కొరకు తగ్గించుకొని సర్వమును విడిచిపెట్టాడు. సర్వమును విడిచిపెడితే, సహోదరుడా, మనం ఎంతటి వారు? మనం మన సహోదరులను ప్రేమించలేమా? మనం మన సహోదరులు తక్కువగా ఉంటే మనము చేర్చుకోలేమా? సహోదరుడా, అర్థం చేసుకో, ప్రభు ఎంత ప్రేమించాడో, ప్రభు ఎంతగా తగ్గి వచ్చాడో. ఆ ధనవంతుడు తగ్గి వచ్చాడు. 2వ తిమోతి పత్రికలో మనం చూస్తాం, శ్రీమంతుడు అద్వితీయుడైన దేవుడు అని చెప్పి. ఆయన అంటే సాటి కలిగిన దేవుడు లేనే లేడు. అటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయన ఐశ్వర్యాన్ని గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే 1000 కొండల మీద పశువులనియు నావే, వెండి నాదే, బంగారము నాదే అని చెప్పిన వాడు ఆయన. ఆయన శ్రీమంతుడైన దేవుడు. అటువంటి దేవుడు ఏమైపోయాడు? మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. అయ్యా, నీవు ఒనేసీము నిమిత్తం దరిద్రుడు అని నేను చెప్పడం లేదు, కానీ ఒనేసీముని సహోదరుడుగా చేర్చుకో. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మనం గుర్తు చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 5-8 వచనాలు మనమందరం ఎరిగిన మాటని మనం చూస్తున్నాం. ఆయన దరిద్రుడు ఎలా అయ్యాడు? 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును, ఒనేసీము పట్ల ఫిలోమోనుకు దేవుని మనసు రావాలని చెప్తున్నాడు అన్నమాట. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలబడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. అంతా పోగొట్టుకున్నాడు మన తండ్రి. పరలోకమును విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, దేవదూతల ఆరాధన విడిచిపెట్టి అంతా పోగొట్టుకొని నీ కొరకు నా కొరకు పరలోకము నుండి మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన మన నిమిత్తమే భూమి మీద జన్మించినప్పుడు ఆయన పరుండబెట్టబడ్డానికి సత్రములో స్థలము లేదు. యేసు ప్రభు వారు స్థలము లేనివాడుగా జీవించాడు, స్థలము లేనివాడుగా జన్మించాడు. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదని చెప్పాడు. ఆయన తలవాల్చుకోవడానికి, పండుకోవడానికి స్థలం లేదు. అవును, కలువరి శిలువలో మన నిమిత్తమై ఆయన తన శిరస్సును వంచి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించిన దేవుడు. మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం. ఇంకొక మాట, 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తున్నాము. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక. ఏమండి, ఈ మాటలని నమ్మిన వాళ్ళక నమ్మని వాళ్ళక? నమ్మిన వారికా నమ్మని వారికా? చాలాసార్లు సువార్తలో నమ్మని వాళ్ళకి చెప్తాం మనం. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు ఆయన? యోహాను భక్తుడు నమ్మిన సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపాలను క్షమించేవాడు ఆయనే. మన పాపాలు క్షమించాడు. రోమాపత్రికలో చెప్పాడు, క్రీస్తు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు శరీర విషయములో చంపబడెను అని రాశాడు. ఆయన మన కొరకు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆయన తన ప్రాణమిచ్చేంతగా ప్రేమించాడు.
అయ్యా ఫిలోమోను ఒనేసిమును ప్రేమించడంలో మనం ప్రాణమిచ్చేంతగా ప్రేమించాలి. నీవు నన్ను ఎలాగూ ప్రేమించావో అలాగూ ప్రేమించు. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే ఆ కలువరి శిలువలో లూకాసు వార్త 22వ అధ్యాయం 43లో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభు వారు ఆయన క్షమాపణ ఎంతవరకు వెళ్ళిందంటే మరణము వరకు వెళ్ళింది. అయ్యా ఫిలోమోను, మన తండ్రి వలె మనం ఉందాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మనం ఉందాం. మన సహోదరుడైన ఒనేసిమును చేర్చుకో. ఆ మాటలు చెప్పుచున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న అనుభవాన్ని నేను అనుభవించాను. నా సహోదరులను నేను చేర్చుకోలేనా? నేను వారిని క్షమించలేనా? నా అన్నదమ్ములను క్షమించి నేను చేర్చుకోలేకపోతున్నానా? నాకు ఆ మనసు లేకపోవడం వల్ల సంపాదించలేకపోతున్నానా అని ఒక్కొక్కసారి నన్ను నేను పరిశీలించుకుంటూ ఉంటాను ప్రార్థన చేసేటప్పుడు. ఈవేళ ప్రభు మనను పరిశీలిస్తున్నారు. ఒకవేళ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, నాకు చాలా బాధ వేస్తుంది. మత్తయి సువార్తలో ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమనంటే, ప్రభువు చెప్పిన మాట చాలా విచిత్రంగా అనిపించింది నాకు. మనము కూడా చాలాసార్లు చదివి ఉంటాం, కానీ నీవు ఎప్పుడైనా నాకు అర్పణ అర్పించినప్పుడు, ఆ బలిపీఠమును సమీపించినప్పుడు ఏమన్నాడు? నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధము కలదని నీకు అప్పుడు జ్ఞాపకం వచ్చినాడలా అన్నాడా? లేకపోతే నీకేమైనా విరోధం ఉంటే అన్నాడా? నీకు విరోధం ఉంటే నువ్వెళ్ళు అన్నాడా? లేకపోతే నీ సహోదరునికి ఒకవేళ కష్టంగా ఉంటే నీ సహోదరుడికి నీ మీద కష్టంగా ఉంటే నిన్ను వెళ్ళమన్నాడా? నా మాట అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తా. ఒకవేళ నా మీద ఎవరికైనా కష్టంగా ఉంటే బైబిల్ ఏముంటుందంటే నన్నే వెళ్ళమంటుంది. నాకేమైనా బాధ ఉంటే వాళ్ళు రావాలి, నన్ను బతిమలాడాలనుకుంటాను నేను. అది నా మనిషి నైజం అది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవేం తప్పు చేయలేదు, వాళ్ళే నీ పట్ల పొరపాటు చేశారు, అయినా వాళ్ళకి బాధ ఏదో మనసులో ఉంది. ఏం చేయాలి? నువ్వే వెళ్ళమని. అంటే దాని అర్థం ఏమిటి తెలుసా? నీవు యేసయ్య పక్షంగా, నేను యేసయ్య పక్షంగా మన సహోదరులను మనం ఏం చేయాలి? సంపాదించాలి. అసలు చాలా మహత్తరమైనటువంటి ఒక గొప్ప మాటను చెప్పాడు. నన్ను చేర్చుకున్నట్లు అన్నాడు. అవును, యేసు ప్రభువు చెప్పాడు, ఈ నా అల్పులైన సహోదరులను మీరు చేర్చుకుంటేరి గనుక. ఎవరిని చేర్చుకున్నారు? నన్ను చేర్చుకున్నారు. అలాగైతే అల్పులైన మన సహోదరులు చేర్చుకుందాం. ఒక పూట అన్నం మనకు తిరిగి పెట్టలేని బిడ్డలకు మనం పెడదాం. ఒక బట్టలు, ఒక వస్త్రాలు మనకు తిరిగి ఇవ్వలేని వారికి మనం తిరిగి ఇద్దాం. మన సహోదరుడు మనం చేర్చుకుందాం. అవును, ఒనేసిము చెడ్డవాడు ఒకప్పుడు. ఒనేసిము మంచివాడు కాదు, నష్టం చేశాడు, కీడు చేశాడు, నిజమే, వాస్తవమే. కానీ ఇప్పుడు మారు మనసు పొందాడు, దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి అటువంటి వారి పట్ల మనము దేవుని ప్రేమను చూపించాలి. ఇది నంబర్ 1 మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట మనం చూడండి, 18వ వచనం చూస్తున్నాం. ఫిలోమోను పత్రిక 18వ వచనం చదువుతారా? ఫిలోమోను పత్రిక 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల అన్నాడు. ఒకటి, నీకేమైనా రుణమున్న ఎడల అన్నాడు, నా లెక్కలో చేర్చుము. ఒనేసిము పైన పౌలు ప్రేమ మనకి ఇక్కడ కనబడుతుంది. అతని రుణమును నా లెక్కలో చేర్చుము అన్నాడు. ఒకటి, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో, నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి చేసిన ప్రార్థన అదే. తండ్రి, లోకములో నుండి వీరిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ లోకములో ఉన్న వీరు ఏకముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు నేను ఐక్యమైనట్టు వారును ఐక్యమై ఉండవలనని ప్రార్థిస్తున్నాను. ఆ మాటలో నన్ను చేర్చుకున్నట్టు నీవు ఒనేసిమును చేర్చుకోమని నాకు అర్థమిస్తుంది. రెండవది, అతని రుణమును నా లెక్కలో చేర్చమన్నాడు. అవును, మన పాప రుణమును మోసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ పౌలు ప్రేమ కంటే గొప్పది కదండి. మన రుణములు ఆయన తీర్చడానికి వచ్చినటువంటి దేవుడు. లూకాసు వార్తలో 7వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి. ప్రభువారే చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7:41, 7వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తున్నాం.
అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకరికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది. ఒకనికి ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒకటి దగ్గర, ఒక యజమానుడి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. ఒకడేమో 50 దేనారాలు అప్పు తీసుకున్నాడు, ఇంకొకటేమో 500 దేనారాలు అప్పు తీసుకున్నాడు. ఇద్దరు అప్పు తీసుకున్న వాళ్ళ ఇద్దరు అప్పు తీసుకున్న వాళ్ళే. తీసుకున్నది తక్కువ ఎక్కువ కాదు, ఇద్దరు రుణస్తులే. ఇద్దరు అప్పు తీసుకుంటే ఆ యజమానుడు ఏం చేశాడు? ఇద్దరిని క్షమించి ఇద్దరిని కూడా క్షమించాడు. ఆ ఇద్దరు అప్పులు పోయేది, ఇంకా అప్పు ఏం కనపడలేదు, క్షమించాడు. తర్వాత ఈ 500 దేనారాలు ఉన్నవాడికి ఈ 50 దేనారాలు అప్పు తీసుకున్నవాడు ఏదో కొద్దిగా ఇయ్యాలట. అక్కడ బైబిల్ చెప్తున్నాడు. ఏం తీసుకున్నాడు? ఆ అప్పు తీర్చుడికి వారి యుద్ధం లేకపోయాను కాబట్టి ఇప్పుడు ఎవరిని క్షమించనో మీరు చెప్పండి అని వారిని యేసు ప్రభు వారు ఒక ప్రశ్న అడిగాడు. అక్కడ నేనేమంటానంటే, లోకములో ఘోరమైన పాపులు ఉన్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి పాపములో పడిపోయిన వారు ఉన్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పాపము చిన్నదైనా పాపమే, పాపము పెద్దదైనా పాపమే. పాపము చిన్నదైనా పాపమే, పాపము పెద్దదైనా పాపమే. మన జీవితంలో ఆ పాప భారము యొక్క రుణాన్ని తీర్చడానికి యేసు ప్రభు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినారు. పౌలు చెప్తున్న మాట అంటే, నీవు నాకే రుణపడి ఉన్నావు కాబట్టి ఏమైనా ఇతడు తప్పు చేస్తే, రుణము చేస్తే, అచ్చి ఉంటే ఇదిగో నా లెక్కలో చేర్చుమని చెప్పాడు. అవును, మనము ఒకప్పుడు నష్టము నాశనము చేసే మార్గంలో ఉన్నవారు. రోమాపత్రిక 3:16 ప్రకారంగా మనం చూస్తే మనము ఎటువంటి వారం అంటే నష్టము నాశనమున్న మార్గములో ఉన్నాం మనం. అవును, మనం చదువుకుంటున్నాం, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఒకప్పుడు దేవుని భయము బొత్తిగా లేని వారం మనం, మన జీవితంలో పాపములో ఉన్నవారం. కానీ యేసయ్య మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. ఒక అప్పుల వాడు ఎలాగున ప్రేమించి క్షమించాడో అంతకంటే ఎక్కువగా యేసయ్య మనలను క్షమించాడు. 103వ కీర్తన 10వ వచనములో, కీర్తన గ్రంథంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు అనే వాక్యాన్ని మనము దైవ గ్రంథములో మనము చూస్తాం. అవును, లోకములో అనేకులైన వారు ఘోరమైన నేరాలు చేసిన వారు ఉన్నారని బైబిల్ చెప్తున్నది. లోకములో వారు కూడా అదే చెప్పుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందని చూడ, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 3:24 రోమాపత్రిక 3. దేవుని వాక్యం మనం చూస్తున్నాము, అందరూ సమానమే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. భూమి మీద చాలా గొప్పగా మంచివారమని చెప్పుకునే వారిలో కూడా అసూయ, ద్వేషం, కలహం, మత్సరం నిండిపోయింది. ఈ ఊరిలో ఎవరంటే పనికి మాలినోడు అంటే ఆ ఊరు బయట తాగుపోతాడండి, ఈ ఊరు చివరి ఉన్నటువంటి తిరిగిపోతాడండి అని చెప్పేవారు ఉన్నారు. కానీ అసలు హృదయంలోనే భయంకరమైనటువంటి పాపాలు దాచుకున్న వారు ప్రజలు మన మధ్యనే జీవిస్తున్నారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరి రుణములను తీర్చినవాడు యేసయ్య. మనకు ప్రతీకారము చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంత గొప్ప ప్రతిఫలమైనా చేయడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24లో చూస్తున్నాం. ఆ గొప్ప ప్రతిఫలం కొరకు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, మనము మన పాపముల విషయం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల రాను మీద ఒనేసిము రుణం పోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు పౌలు చేసిన సేవను గుర్తుపెట్టుకొని, నేను చేసిన ప్రార్థన వలన నీవు ఈ స్థితిలో ఉన్నావు, నేను చెప్పిన సువార్త వలన నీవు మారుమనసు పొంది ఈ గొప్ప స్థితిలో ఉన్నావు ఫిలోమోనా, నా రుణమును తీర్చమని అన్నాడే. పౌలే ఆ మాట చెబితే యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు కదా, ఆయన ఎంత మాట చెప్పాలి? యేసు ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు కదా, ఆయన ఇంతకంటే గొప్ప విలువను, ఆయన తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోశాడు.
అందుకని ఆయన ప్రేమ పౌలు ప్రేమ కంటే గొప్పది. మన పాపములు మాను మీద మోసుకున్న ప్రభువారు. అందుకే ఆయన మన రుణమును తీర్చినవాడు. గలతీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. మన పాపమునకు రావాల్సిన శిక్షను గూర్చి ఆయన చెప్పాడు. ఏమనంటే గలతీ పత్రికలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఏమని? చాలా ధర్మశాస్త్ర సంబంధముగా ఆ మాటను ఆయన మాట్లాడుతూ చెప్పినది ఏమంటే, మన పాపము యొక్క రుణపత్రాన్ని సిలువకు మేకులతో కొట్టివేశాడు అని చెప్పాడు. కొలసీ పత్రికలను ఒక్క నిమిషం. 2 మన అపరాధముల వలన శరీరమందు సున్నతగా పొందేటప్పుడు వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, క్షమించండి, కొలసీ పత్రిక 2:15, దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ అన్నిటినీ క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. మన పాపపు రుణపత్రం మేకులతో కొట్టబడాలి. మన రుణం తీరకుండా అట్లుండవలసిందే. అవును, పాప రుణం బహు గొప్పది. మన పాప రుణం బహు గొప్పది. దానిని తీరకుండా అట్లుండవలసినటువంటి పాప రుణాన్ని యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తమును చిందించి మన రుణమును తీర్చినవాడు. ఆయన లెక్కలో మనలను చేర్చినవాడు. అవును, ఆయన పరలోకపు సంబంధి, మనలను పరలోకము చేర్చినవాడు ఆయనే. 19వ వచనంలో చూస్తున్నాం, ఆ రుణము నేనే తీరుతున్నాను. పౌలు ఏమన్నాడు? ఆ రుణమును నేనే తీరుతున్నాను. అవును, మనము చేసిన పాప రుణము చాలా గొప్పది. 100వ కీర్తన గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే 40వ కీర్తన 12వ వచనంలో, నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. 1, 2 వేలకు వేలు చేసిన పాపాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనను ప్రేమించి మన కొరకు ఏం చేశారో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విమోచన క్రయధనముగా ప్రాణమివ్వడానికి బదులుగా వచ్చిన వాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూస్తున్నాం. 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమిచ్చుటకు వచ్చినవాడు. అవును, ఆయన ప్రాణమిచ్చడానికి వచ్చినవాడు. అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నవాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన వధింపబడినవాడు. ఆ పెద్దలు చెప్తున్నమాట, అయ్యా నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి ప్రజలోను ప్రతి జనములోను మనుషులను మా దేవుని కొరకు కొని, ఆయన తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు, మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఒనేసీమును ఫిలోమోను చేర్చుకుంటేనే పౌలుకు ఆనందం, లేకపోతే పౌలుకు సంతోషం ఉండదు. నీవు నేను ఈ లోకములో నుండి పాపము నుండి రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులమైతేనే సంతోషం పరలోకములో. అందుకే అన్నాడు కదా లూకాసు వార్త 15వ అధ్యాయంలో 10వ వచనంలో, ఒక పాపి మారు మనసు పొందితే ఎవరికి సంతోషమట? పరలోకములో ఉన్న వారందరికీ కూడా సంతోషం, ఆనందం. అవును, పాపికి విశ్రాంతి, నెమ్మది, అది పాపికి ఆనందం, ప్రభువుకు సంతోషం. నీ జీవితంలో మారు మనసు ఆయనకు తృప్తి, ఆనందం కలిగిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, 53వ అధ్యాయము 11వ వచనం. మనమందరం ఎరిగిన మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 53వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఎందుకు తృప్తి పడ్డాడు? నేను నా కొరకు కాదు, నా బిడ్డల కొరకు నేను ప్రాణం అర్పిస్తున్నాను. వారు అగ్నిగుండం తప్పించుకుంటే చాలు, వారు ఈ లోకములో పాపము నుండి విడిపింపబడితే చాలు, సాతాను అంధకారమంద శక్తుల నుండి విడిపింపబడితే చాలని తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువు మాటలు మనం వింటున్నాం ఈవేళ.
నన్ను చేర్చుకున్నట్లు చేర్చుకో, నా లెక్కలో చేర్చుకో. అంటే అర్థం ఏమిటి తెలుసా? అది నా లెక్క. ఒనేసిము ఎవరు? నాకు ప్రియమైన వాడు, నా ప్రియమైన బిడ్డ, నా కుమారుడు. అది నా లెక్క. అమ్మా, నీ లెక్క నా లెక్క ఎవరి లెక్కలోకి వెళ్ళింది? యేసయ్య లెక్కలోకి వెళ్ళింది. ఆయన తన భుజాన మోసుకున్నాడు మన పాప భారాన్ని. మన లెక్కలన్నీ ఆయనే మోసాడు. మన రుణమంతా ఆయనే తీర్చాడు. అంత మాత్రమే కాదు, నేనే తీర్చదనన్న ప్రభువు తన రక్తమిచ్చి తీర్చాడు, తన ప్రాణమిచ్చి మన పాప రుణాన్ని తీర్చాడు. పరలోకములో సంతోషం, ఆయన హృదయములో ఆనందం కలిగించేంతగా మన కొరకు ప్రభువారు అప్పగించుకున్నాడు. అవును, ఈవేళ దేవుని మాటలు వింటున్నాం మిత్రులారా. మనం జ్ఞాపకం చేసుకున్నాం పౌలు యొక్క ప్రేమ, ఒనేసిము మీద పౌలు యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రేమలో చెప్తున్నాడు, నా కొరకు అతని క్షమించమన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసుక్రీస్తు చేసిన బలియాగం, నా కొరకు నా బిడ్డలను క్షమించుము. మన తండ్రి మన కొరకు చేసిన ఈ యొక్క గొప్ప కార్యం దేవునికి మహిమకరమైన కార్యం, మనకు రక్షణకరమైన కార్యం. కనుక మన సహోదరుల పట్ల మనము ఇటువంటి వైఖరి కలిగి ఉండాలి. పాపి పట్ల ప్రభువు కలిగి ఉన్న వైఖరి ఇదే. మనం కూడా మన సహోదరులను చేర్చుకోవాలి. వారి రుణముల విషయంలో మనము కూటబడాలి. ఈ మాట నాకు గుర్తొస్తుంది. నా లెక్కలో చేర్చమనే మాట చూస్తూ ఉంటే ఆ ఎరికోకు దిగిపోతున్నవాడు, యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నవాడు దొంగల చేతిలో చిక్కి కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడితే ఆ సమరయుడు, ఆ మంచి సమరయుడు తీసుకుని వెళ్ళి పూటకూళ్ళ ఇంటి వాని దగ్గర చెప్పాడు. ఏమని? నేను వస్తాను, వీరిని జాగ్రత్తగా ఆహారం పెట్టి వీని గాయాలు కడిగి జాగ్రత్తగా చూసుకోండి, ఇతని రుణాన్ని నేను వచ్చి తీరుస్తాను. అవును, ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలను ఎంతమంది చేర్చుకుంటున్నారో, ఎంతమంది ఆదరిస్తున్నారో, ఎంతమంది ప్రేమిస్తున్నారో వారందరి రుణాలు ఎవరు తీరుస్తారు? ఒకవేళ నీవెవరినైనా పేద విధవరాలను చేర్చుకుంటే, ఒక పేదవాన్ని చేర్చుకుంటే, వానికి ఆహారం పెడితే, వస్త్రాలు ఇస్తే, యేసు ప్రభు నమ్మిన బిడ్డలను చేరదీస్తే ఎవరిని చేర్చుకున్నట్టు? యేసయ్యని చేర్చుకున్నట్టు. యేసయ్యే ఆయన రుణము తీర్చేవాడు. అసలు మనమే మన ప్రభువుకు అచ్చి ఉన్నాము, మన ప్రభువు మనకు అచ్చి లేడు. కనుక మన సహోదరులను మన రుణముల విషయమై మనము వారిని చేర్చుకోవాలి. వారి రుణముల విషయములై మన శాయశక్తుల ప్రభు మనకిచ్చిన సామర్థ్యము కొలది మనం వారి విషయంలో పాటుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు సమయం లేదు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా చెప్పిన మాట ఏమిటంటే, సహోదరుడారా, మీరు మీ సహోదరుడును అమ్ముదురా? మేము వారికి వెల ఇచ్చి కొంతమందిని మేము విడిపించితిమి, మీరు ఎలా అమ్ముతారయ్యా? మా సహోదరుల విషయంలో మేము ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నెహెమ్యా చెప్పాడు. నెహెమ్యాకున్న త్యాగం అక్కడున్న సహోదరులకు లేకపోవడం విచారం. కొంతమందినైనా నేను ప్రభు కొరకు సంపాదించాలని, అన్నదమ్ములు అప్పుల్లో కూరుకుపోకూడదని వారి దగ్గరకు వెళ్ళి సహాయాన్ని అందించాడు నెహెమ్యా. గొప్ప మనసు మనము కలిగి ఉండాలి. మన సామర్థ్యము కొలదిద్దాం. మన సామర్థ్యానికి మించి ప్రభువు చేయమని లేదు, కానీ సామర్థ్యము కొలది చేయవలసిన అవసరమైతే ఉన్నది. అది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ రుణమును నేనే తీర్తును, అసలు నేనే చేస్తాను అనే మాట మన ప్రభువారు చెప్పిన మాట. ఇంకెవరు అంతకంటే ఎవరు చెప్పలేదు ఆ మాట. మరొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఒకసారి గుర్తు చేశాను, మరలా గుర్తు చేస్తాను. పరలోకములో తండ్రి అయిన దేవుడు, నేను ఎవరి పంపుదును, మా నిమిత్తము ఎవడి పోవును? ప్రభువారు అడుగుతున్న ప్రశ్న, తండ్రి అడుగుతున్న ప్రశ్న. అక్కడున్నటువంటి గాబ్రియేలు అనుకుంటున్నాడు, వర్తమానానికైతే నన్ను పంపుతాడు, ఈ కార్యానికి నన్ను పంపుతాడో లేదో నాకు తెలియదు, పంపితే వెళ్దామని మనసులో అనుకున్నాడు. మిఖాయేలు యుద్ధానికైతే నన్ను పంపుతాడు, ఒకవేళ దీనికి పంపుతాడో లేదో నాకు తెలియదు, ఆయన పంపితే పోదామనుకున్నాడు. ఎవరికి వారు మిన్నకుండిపోయారు. కుమారుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి నేనున్నాను, నన్ను పంపు. తండ్రి హృదయాన్ని, తండ్రి యొక్క వేదనను, మనసులో ఉన్న బాధని ఎరిగిన వాడు పంచుకున్నాడు. అందుకే అంటాడు, నీవును నేనును ఏకమై ఉన్నాను. మనము ఏకమైతే, మన మనసులు ఒకటైతే, ఒకరి భారము ఒకరు భరిస్తారు, ఒకరి భారము ఒకరు భరిస్తారు. మన సహోదరుల భారమును మనం భరించవరం. కష్టమే కానీ సాధ్యమైనంత, శక్యమైనంత, మనకు తగినంత క్రీస్తు ప్రేమను మన సహోదరుల పట్ల మనము చూపించాలని ఒనేసిము పట్ల పౌలు చూపిన ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం.
1 నుండి 22 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ చాలా స్పష్టమైన మాటలు మనకు కొన్ని కనబడుతూ ఉన్నాయి. అదేమిటంటే నా మాట వింటావు అని నమ్మకం అన్నాడు 21 వచనంలో. నాకు ఆనందము కలుగజేయి నాయనా. ఎలాగూ చేయాలి? నా మాట వింటావు అని నమ్మకం అంటే అర్థం ఏమిటి? నా మాట విను అని చెప్తున్నాడు. నేను చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తావు అని నమ్మకం, కాబట్టి చెప్పింది చెయ్యి అంటున్నాడు. నీ ప్రార్థన వలన నేను నీ యొద్దకు వచ్చిన నిరీక్షిస్తున్నాను అంటే నీ యొద్దకు రావడానికి నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. నా కొరకు బస సిద్ధము చెయ్యి, నీతోనే ఉంటాను అన్నాడు. నా కొరకు సిద్ధంగా ఉండు అని చెప్పాడు. అయ్యా అమ్మా, నీ పైన నా పైన యేసయ్యకున్నటువంటి ఒక గొప్ప నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకుంటామా పోగొట్టుకుంటామా? పౌలుకు ఒనేసిము మీద నమ్మకం ఉంది వాస్తవమే, కానీ యేసయ్యకు అంతకంటే మన మీద నమ్మకం ఉంది. ఆ యేసయ్య నమ్మకాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆ పరమ తండ్రి ఒకప్పుడు దుఃఖించి ఇలాగ మాట్లాడాడు, సౌలా సౌలా, బలుడు అర్పించట కంటే మాట వినుట కంటే బలుడు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. పొటేళ్ల కొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. నీవు మాట వినలేవా? 22వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. 35వ వచనంలో సౌలును రాజుగా నియమించినందుకు యెహోవా సంతాప, నేను ఎందుకు రాజుగా చేశాను? వీడు స్థిరపడతాడనుకున్నాను, బలపడతాడనుకున్నాను, నా కొరకు నిలబడతాడనుకున్నాను, కానీ నా కొరకు నిలబడలేదు. తన జీవితాన్ని కాపాడుకోలేదు. నా నామానికి అవమానం కలిగించాడని తండ్రి దుఃఖపడ్డాడు. దేవునికి దుఃఖము కలిగించిన జీవితంలో సమస్తం కోల్పోయాడు. దేవునికి ఎవడు దుఃఖం కలిగిస్తారు? ఇదిగో అసలు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట దైవ గ్రంథంలో ఎలాగో రాయబడింది. ఇశ్రాయేలుడు ఎంతకు దిగజారారో చెప్తున్నాడు ఆయన. ఎంతకు తగ్గిపోయారో, ఎంతగా వారు వెళ్ళిపోయారో, దిగజారిపోయారో చెప్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలులారా అని ఆయన 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగున్న మాట్లాడుతూ ఆయన అంటున్న మాటను మనం చూసుకుంటున్నాం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మారు మనస్సు మార్చుకొని స్వస్థగా పొందకపోవునట్లు ఈ జనుడ హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పారు. భయంకరం. వారి వినుటకు మనసు లేదు. అంతే. దేనికి మనసు లేదు? దేవుడు మాట వినటానికి మనసు లేదు. మన జీవితాల్లో విచారకరమైన విషయం ఏమిటంటే, బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, మనసు లేదు. బైబిల్ ధ్యానం చేయడానికి మనసు లేదు. దేవుని మాటలు వినడానికి మనసు లేదు, టైం లేదు. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో, నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుకాయను. నీకు బాల్యము నుండి అలవాటైంది. ఐగుప్తులో నిన్ను చిన్న బిడ్డగా నేను బయటికి తీసుకుని వచ్చాను, అంచెలంచెలుగా విస్తరింపచేశాను, ఒక గొప్ప దేశముగా జనాంగముగా నిన్ను చేశాను, కానీ నా మాట నీవు వినడం లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రె అయితే నా మాట వినేదే, నా కుమారుడైతే నా మాట వినేవాడే, కానీ మీరు నా మాట వినడం లేదు. అందుకే యెరూషలేములో దేవాలయాన్ని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టి త్రోసివేసిన రాయి తలకు మూరరాయి అన్నట్టుగా వారు తిరస్కరించిన యేసు ప్రభు వారు అన్యజనుడమైన మన యొద్దకు వచ్చారు. ఈనాడు ఆయన స్వరం మనం కూడా వినకపోతే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ యొద్ద నుండి దీపస్తంభమును, నా దీపస్తంభము దేవుడు తీసివేయకుండా నేను జాగ్రత్తగా బ్రతకాలి. నాలో ఏ లోపం ఉన్నదో ప్రభువా, నాలో ఏ పొరపాటు ఉన్నదో, నా దీపస్తంభము తీసివేస్తావా? నేను నీ కొరకు నమ్మకంగా నేను బ్రతకలేనా? ఈవేళ మనం, యేసు ప్రభువా నువ్వు చెప్పినట్లు బ్రతకలేకపోతున్నాను, నన్ను క్షమించి నీ వలే బ్రతకడానికి నాకు సహాయం చేయమని అడుగు. నా జీవితాన్ని నేను కాపాడుకోవడానికి సహాయం చేయమని అడుగు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మాట వింటామో అప్పుడు మనకు
ఆయన మార్గము చూపిస్తాడు, ఆయన ఒక దారి చూపించి నడిపిస్తాడు. రామాపత్రికలో 10వ అధ్యాయం 17లో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసును గూర్చిన మాట వలన కలుగును. యేసు ప్రభు వారి మాట మనం వింటే చాలు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విధేయత కలుగుతుంది, వినుట వలన విధేయత కలుగుతుంది. అబ్రహామా రమ్మనగానే అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళిపోయాడంటే. అబ్రహాం వెళ్ళిపోయాడు. అబ్రహాము ఒక్క మాట విన్నందుకు ఏం చెప్పాడు తెలుసా ఆయన? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ యాజ్ అ గ్రేట్ నేషన్. ఒక గొప్ప జనాంగముగా, ఒక గొప్ప దేశమయ్యారు ఇశ్రాయేలు. అది ఇశ్రాయేలు దేశం. నీ నామమును గొప్ప చేస్తానన్నాడు 3వ మాట 12వ అధ్యాయంలో. అనగా ఆయన కీర్తిని చేశాడు. అబ్రహాము అ గ్రేట్ నేమ్ అండ్ ఫేమ్. దేవుడు ఒక గొప్ప కీర్తినిచ్చాడు, పేరునిచ్చాడు. ఇట్స్ అ రాయల్ బ్లెస్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. రాజరికపు ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే అబ్రహాము గర్భములో నుండి రాజులు వచ్చారు. 3వ మాట ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదించు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని. యు ఆర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ప్రపంచ దేశాలకు నీవు గొప్ప ఆశీర్వాదం అని చెప్పాడు. అవును, ఎంతోమంది ఇశ్రాయేలులు, మంచి గొప్ప గొప్ప సైంటిస్టులు, ప్రపంచాన్ని వెలిగించిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వారు, ప్రభువు కొరకు బ్రతికిన గొప్ప యోధులు, విశ్వాస వీరులు, జ్ఞానవంతులు, గొప్పవారు, దేవుని పిల్లలే. ఈ రోజున ఆయన మాట వింటే మనకు విధేయత లభిస్తుంది. విధేయత కలిగితే మనము ఆయన మాట వింటే నిలబడతాం. ఒకవేళ మనము ఆయన మాట వినకపోతే ఏమైపోతాం? పడిపోతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు. ఒకవేళ యేసు ప్రభు మాటలు వినకపోతే పడిపోతాం. సంసోను పడిపోయినట్టు, దలీలా మాయలో సంసోను పడిపోయినట్టు, పాపపు మాయలో దావీదు పడిపోయినట్టు. ఎంత గొప్ప భక్తులమైనా ఆయన మాట వినకపోతే పడిపోతాం. రెండవది, నీవు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని నాకు నమ్మకం అని చెప్పాడు. అంటే చెప్పిందే చేయని చెప్పాడు. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న దినాల్లో, ప్రారంభ దినాల్లో నీ మాట చొప్పునే జీవిస్తాను ప్రభువా అని ప్రమాణం చేశాను. అంతే కదా? అదే కదా ప్రమాణం చేసింది. అయ్యా నీ బిడ్డగా బ్రతుకుతాను, నీకులా బ్రతుకుతానని చెప్పాను. ఆయన మాట చొప్పున జీవితం మనకి ఈనాడు ఉందా? లేదు. ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి, ఆ ప్రార్థన, ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఎప్పుడు ప్రార్థన వస్తుందా అని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన కొరకు వెళ్ళడానికి యుద్ధానికి వెళ్ళే సిద్ధపడే సైనికుల్లాగా వెళ్ళేవాళ్ళం ప్రారంభ దినాల్లో. రాను ప్రార్థన పాతబడిపోయింది, ఆరాధన ఆగిపోయింది, వాక్య ధ్యానం నిలిచిపోయింది. ఇలాగూ చాలా మందిలో నిలిచిపోయింది. నేను మీకు ఇలా చెప్తూ ఉంటే మీకు అర్థం కాలేదని నేను చెప్తున్నాను. నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనంలో వారు ఇశ్రాయేలులందరూ ఐగుప్తులో నుండి బయటికి వచ్చి ఎర్ర సముద్రము దాచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రమాణం చేశారు. ఏమని? దేవుని మాట ప్రకారము నీవు చెప్పినట్టే చేస్తాము ప్రభు అని గట్టిగా ప్రమాణం చేశారు. ఐగుప్తులోని తీసుకొచ్చిన దేవుడు మా దేవుడు, ఎర్ర సముద్రాన్ని బయటికి తెచ్చాడు, మా దేవుడు తీసుకుని వచ్చాడని గొప్పగా చెప్పారు, ప్రమాణం చేశారు. అలాగే ఉంటామన్నారు. 32వ అధ్యాయానికి వచ్చేసరికి దూడ చేసుకుని కళ్ళారా చూశారు కదా ఆయన శక్తిని, కనులారా ఆయన ఎంత బలవంతుడో, ఎంత శక్తి కలవడో చూశారు కదా. అప్పుడే మర్చిపోయారా అని అనుకుంటున్నామేమో. నా జీవితంలో, నీ జీవితంలో యేసయ్య చెప్పినటువంటి చేసిన గొప్ప కార్యాలు తలుచుకుంటే నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను, ఆయన నాకు ఎందుకు ఇలాంటి గొప్ప స్థితి ఇచ్చాడు? నేను గొప్పవాడిననా? కాదు కదా. నేను మంచివాడినని ఆయన నాకు గొప్ప స్థితి ఇవ్వలేదు. ప్రభువా, ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపించావు? నేను నీ పట్ల నమ్మకమైన వాడిని కాదు, కానీ నా పట్ల నీ నమ్మకత్వాన్ని నీ విడిచిపెట్టలేదు. నీ మాట చొప్పున చేస్తానని ప్రమాణం చేసిన నన్ను కూడా విడిచిపెట్టనివాడు. బాధ వచ్చినప్పుడు వింటామన్నారు, ఆహారం లేకపోతే వింటామన్నారు, మంచినీళ్ళు లేకపోతే వింటామన్నారు, మోషే ఏది చెప్తే అది చేస్తామన్నారు. కానీ తర్వాత రాగానే మరిచి జీవించారు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా పూరిము పండగ చేశారు. పండగ చేసి అన్నారు, ఈ గొప్ప ఉపద్రవం నుండి తప్పించిన ప్రభువును ఈ పండగ చేసుకుంటాం, మేము గుర్తు చేసుకుంటాం అన్నారు. పండగలంటే వాళ్ళు తినడానికి కాదు, యాక్చువల్గా గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకార్థంగా చేసుకోవాల్సింది. వారు అలా చేసుకుంటామని తర్వాత ఏం చేశారు? వారు మర్చిపోయారు.
ఇక 44వ కీర్తన 16 నుండి 18 వచనాలు చదివితే, మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మరిచి ద్రోహులము కాలేదు అంటారు. 77లో అంటారు, ఆయన అంటాడు మరిచారు, నన్ను మరిచారు. ఎంత జరిగినా మేలుకోలేదు అన్నాడు. ఎంత జరిగినా అన్నాడు ఆయన 77వ అధ్యాయంలో. ఎంత జరిగినా కూడా మర్చిపోయే పరిస్థితి ఉన్నది. గుర్తు రాకుండా జ్ఞాపకం లేని పరిస్థితి ఈనాడు ఉన్న విశ్వాసులకు ఉన్నది. ఇలాగున మనం ప్రభు ఎదుట నిలబడి ఉండగా మన ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవగలడా? నేను చెప్పింది చేశావు, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి అని ప్రభువు చెప్తే ఎంత మేలు నా పట్ల. అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటా, నేను అంతకంటే ఎక్కువ చేయలేను, కానీ నీవు చేపిస్తే చేయగలను అని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువు పాదాల దగ్గర ప్రభువుకు అప్పగించుకుందాం. మరొకడితో ప్రభు చెప్పాడు, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తనము విత్తకుండా పంటను ఆశిస్తానా, కోస్తానా, సమకూరుస్తానా? అంటే ఆయన మీద నమ్మకం లేని వాడు చేసే పనులవి, మాట్లాడే మాటలవి. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తే దుఃఖమే మిగులుతుంది, మనకు దుఃఖమే మిగులుతుంది. 1 కొరింథీ పత్రికలో 3:15 చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వారిని దేవుడే పాడు చేస్తాడు. 17లో 15 వచనం చదువుకున్నాం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును. కానీ అంతే. నేను ఒక మాట గుర్తు చేస్తా, ఈ మాటకి లోతెట్టొచ్చు అత్తేనంట. నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా కానీ, మరి ముఖ్యంగా సేవకుల గురించి, దేవుని సేవ చేసే వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పారు. కాలిపోయిన బట్టలన్నీ వస్తుంటే, 2 చేతులు ఖాళీగా లోతు వస్తుంటే లోతు గుండె అంత బరువు ఎక్కువ ఉంటుంది. అయ్యో, కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, కష్టపడి అన్ని సంపాదించాను, కష్టపడి పేరు ప్రతిష్ట సంపాదించాను, ఇన్నాళ్ళు కష్టపడిన కష్టం అంతా ఏమి మిగలే. అయ్యో ప్రభువా, నీ కొరకు కొంతమందినైనా సంపాదించితే నా ఎప్పటి వచ్చేవాళ్ళు కదా, నీ కొరకు ఎవరిని సంపాదించలేకపోతే నేను ఒక్కడనే మిగిలిపోయాను ప్రభువా, నా భార్యను కూడా పోగొట్టుకున్నాను, నీ కొరకు నేను ఏమి సంపాదించలేకపోయానని లోతు ఎంత దుఃఖంతో ఆ ఊరు నుండి, గ్రామాల నుండి బయలుదేరాడు మనం అర్థం చేసుకోవచ్చు. మనము ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దుఃఖపడకుండా, మన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుతో తల వంచుకోకుండా మనం ప్రభువుకు అప్పగించుకుందాం. యేసయ్యా, నా జీవితాన్ని నేను కాపాడుకోవడానికి సహాయం చేయి, నీవు చెప్పినట్లు చేయడానికి సహాయం చేయి. అవును, ప్రభు మన ఎద్దకు రాబోతున్నాడు. నీ ప్రార్థన వల్ల నీ ఎద్దకు వస్తాను. ఏం చేయాలి? ఒనేసిము, ఫిలోమోను ఏం చేయాలి? పౌలు భక్తులు ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్రభువా సహాయం చేయమని మా దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఏం చేయాలి? సంఘము ఏమని చెబుతున్నది? సంఘము ఏమని చెబుతున్నది? 22వ అధ్యాయంలో ఆత్మయు చెప్పుచున్నది, సంఘము కూడా చెప్పుచున్నది. ఏమని చెప్పాలట వాళ్ళు? 22వ అధ్యాయంలో మనం చూస్తాము. 17వ వచనం, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును కూడా ఏమని చెప్పాలి? రమ్ము అని చెప్పవాలి. అంతే. ప్రభువా త్వరగా రానైనా ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాం, ఈ పాడు ప్రపంచాన్ని, పాపాన్ని మేము చూస్తూ బ్రతకలేదు. అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావో ప్రభువా, ఈ అనారోగ్యాల శరీరం, బాధలు, కష్టాలు, బందీలు ఉన్న ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అసలు ఈ శరీరం నాకు అవసరం లేదు, నా ప్రాణముతో, నా ఆత్మతో నా దేవుడిని నేను స్తుతిస్తాను. నాకు చాలా ఇష్టమైన పాట. ఆహా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడిచేదెప్పుడో, ఆశతో వేచియుంటి నా హృదయం, ప్రియా యేసురాజును నే చూసిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ఫిలోమోను ప్రార్థన చేయాలి పౌలు రాక కొరకు, ఫిలోమోను ఎదురు చూడాలి. మనం కూడా మనం ప్రభు యొక్క రాకడ కొరకు
ప్రార్థన చేయాలి, ఎదురు చూడాలి. ఈనాడు నేను మనం కూడా పరలోకంలో ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు మనకు వచ్చు పర్యంతం మన ప్రభు కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువే చెప్పాడు, నేను తిరిగి వస్తాను అని. అవును, రెప్పపాటులో కడబూరం మ్రోగగానే మనమందరము ఎగిరిపోతాం. ఆయనతో ఉండిపోతాం. ఆయనతో సదాకాలం ఉండేటట్టుగా ఈ గుండె గుడిని, ఈ గుండె గదిని ఏం చేయాలి? సిద్ధం చేయాలి, శుభ్రం చేయాలి. అనుదినం ప్రభు కొరకు సిద్ధంగా ఎదురు చూడాలి. ఒక గదిని సిద్ధపరచము. నేను వస్తాను, నేను నీతో పాటు ఉంటాను. ఇదిగో హృదయం అనే తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఎవడైనను స్వరము తీసిన ఎడల, నేను తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతడు నాతోనూ నేను అతనితోనూ నివసించదు. ప్రభు వారితో మనము సదాకాలం నివసించినట్లుగా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు భద్రం చేసుకుంటూ ఉందాం. అవును, గది సిద్ధం చేయడం అంటే సిద్ధపడిన జీవితం ఉండడం. సిద్ధపడిన కన్యకలు వారు సిద్ధపడుతూనే ఉన్నారు, కానీ సిద్ధలో నూనె లేకుండా సిద్ధపడు. ఆ 10 మంది కన్యకలు సిద్ధపడిన కన్యకలు, కానీ ఒక 5గురుకు బుద్ధి గల కన్యకలను పేరు పెట్టబడింది, ఒక 5గురుకు బుద్ధి లేని కన్యకలను పేరు పెట్టబడింది. ఎంతమందిలో దివిటీలు ఉన్నాయి? 10 మంది ఇక్కడ ఉన్నాయి. 10 మంది దివిటీలు ఎలిగాయా? 10 మంది దివిటీలు ఎలిగాయి ప్రారంభంలో, కానీ ప్రభు వచ్చే లోపల, పెళ్లి కుమారుడు వచ్చే లోపల 5గురు మాత్రమే వెలిగి ఉన్నాయి, 5గురి ఆరిపోయాయి. కొంతమంది ప్రభు కొరకు వెలిగింపబడతారు ప్రారంభ దినాల్లో, కొంతకాలం తర్వాత ఆరిపోయే జీవితాలుగా, పరిశుద్ధాత్మను చంపివేసే జీవితాలుగా లోకములో కలిసిపోయేవారుగా ఉంటారు. దేమాహ్యలోకమును స్నేహించి తెసలోనికకు వెళ్ళిపోయినట్టు లోకములో చాలామంది అలాగే ఉన్నారు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు తలంపులు మన వెనుకల్లో దీవించును గాక. అనగారు చిన్న ప్రేజ్ క్లోజింగ్. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషము గ్రహించి నీవు క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా. దయగల తండ్రి, ప్రభు కలిగినటువంటి మా గొప్ప దేవ, నాన్న మరోసారి ఫిలేమోనును, ఓనేసిమును, పౌలు గారిని మా ఇంటికి మీరు తీసుకొచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, ఇదిగోమని ఓనేసిము వలె మేము ఉండగా, ఫిలేమోను వలె ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండగా, తండ్రిగా మీరు పౌలు వలె ఉంది తండ్రి. అన్ని విషయాలలో దేవా, మీరు చేసిన కార్యములన్నింటినీ కూడా ఒక్కసారి కలుపుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యము, సహాయం అంతటి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవునాయన, మా పాప రుణపత్రాన్ని నమ్ముట వలననే మీరు మాకు తీర్చివేశారు, కొట్టివేశారు, దాని మీద చేవరాత అంతా తుడిచివేశారు. అందుకొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే మేము ఆ యొక్క ఫిలేమోను ఎలాగైతే పౌలు కొరకు బస సిద్ధం చేసి ఉంచవలనని ఆజ్ఞాపించబడ్డారో, మేము కూడా మీ ప్రియకుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసింది. అగ్నిలో నుండి మమ్మల్ని మేము రక్షించుకున్నట్లు కాకుండా కొందరినైనా రక్షించగలుగుటకు దేవా, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఇతరులను కూడా సిద్ధపరిచే పనిలో నిమగ్నమై శుభ్రం చేసుకుంటూ గదిని, గుండెని, హృదయాన్ని, ఆత్మను శుద్ధం చేసుకుంటూ శుభ్రపరచుకుంటూ ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి వాక్య ధ్యానంలో మొదట ఉండినటువంటి ప్రేమ, ఆ యొక్క ఆసక్తి, ఆ భారం, అవన్నీ కూడా తండ్రి మరొకసారి ఆ నెమరు వేసుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యము, ఆలోచన, మాటలన్నింటి కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. చేరి వచ్చిన మమ్మలను మీరు ఎదుగు జ్ఞాపకం చేసుకోనండి.
ఆయన ఆ తమ్ముడు కపిల్ రాలేకపోయాడు, ఆయన డ్యూటీని బట్టి ఇదిగో సహాయం చేయండి. ఉమాచేరి వచ్చింది, పిల్లలు వచ్చారు, అమ్మగారు వచ్చారు, వాళ్ళందరి కొరకు మీ దీవెన కోరుకుంటున్నాం. అలాగనే తండ్రి ధర్మేంద్ర కొరకు మీ దీవెన కోరుకుంటున్నాం ప్రభువా. ఆయన కుటుంబ విషయాలలో తండ్రి మరి మీరే సహాయం చేయమని తండ్రి మిగులు